29వ వార్షిక సమావేశం ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి విద్యారంగం వ్యాపారీకరణ అవుతూ ఉంది, ఆశయకరణ అవుతూ ఉంది, ఉపాధ్యాయ హక్కులు హరించబడతా ఉన్నాయి. విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు మూత వేసేందుకు ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో పేదవాడికి విద్య అన్నటువంటి అంశాన్ని ఏదైతే ప్రభుత్వాలు తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టుకున్నారో అవి అమలు చేయనటువంటి నేపథ్యంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయుగా ఒకవైపున పాఠాలు చెబుతూనే మరొక వైపున విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పు, ఆ విద్య అందరికీ అందుబాటులోకి రావాల్సినటువంటి విధి విధానాలపైన రాష్ట్రోపాధ్యాయ సంఘం చర్చించబోతోంది. ఒకవైపున వారి హక్కులతో పాటు వారికి రావాల్సినటువంటి వివిధ ప్రభుత్వం ప్రకటించినటువంటి హామీ ఇచ్చినటువంటి పే స్కేల్స్తో పాటు విద్యారంగంలో ఈరోజు భావాలు చెల్లిపోతూ ఉన్నాయి. ఈరోజు విద్యారంగంలో పాఠ్యాంశాల్లో కూడా అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. దేశభక్తులైనటువంటి దేశం కోసం పోరాటం చేసినటువంటి త్యాగదనుల పాఠ్యాంశాలు అందులో లేకుండా అవినీతిలో కూడుకొని పోయినటువంటి వాళ్ళ పాఠాలు అందులో చేర్చడం, సైన్స్కు పాడగట్టి మూఢనమ్మకాలను పెంచిపోయించినటువంటి విద్యా విధానాన్ని తీసుకుని వస్తున్న తరుణంలో ఒక అభ్యుదయ ఎస్టీయూ సంఘంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆ విద్యారంగమైన పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యారంగ అభివృద్ధి కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం నిన్న జాతీయ విద్యా విధానం పైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం నీ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టాన్ని తీసుకొని వచ్చి మొత్తం దేశంలో రాష్ట్రాల్లో విద్యారంగంలో మార్పులు తీసుకొని వచ్చి దాన్ని విద్యారంగానికి విరోధకాలు ఇవ్వడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆ ఎన్ఈపీ వచ్చినప్పటి నుంచి దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా అభ్యుదయ పార్టీలు అన్నీ కూడా ఈ విద్యారంగాన్ని పాడగట్టడానికి కావాల్సిన ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. కాబట్టి విద్యారంగంలో కూడా ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి దాన్ని కేంద్ర జాబితాలోకి తీసుకొని విద్యారంగం కూడా రాష్ట్ర జాబితాలు లేకుండా పూర్తిగా తన యొక్క కనుసరణలో నింపుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని పాఠ్యపుస్తకాల్లో సైన్స్లోకి లిఫ్ట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపున కర్ణాటకలో పాఠ్యపుస్తకాల్లో ఈవరకే మార్పులు చేసింది. మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో విద్యారంగంలో మార్పులతో విద్యాలయాల్లో కూడా విద్యారంగాన్ని